హాయ్ అండి. బయట వెదర్ కూల్గా ఉన్నప్పుడు పైన గుల్లగా లోపల మెత్తగా ఘాటైన కమ్మని మెత్తని పకోడీ చేసుకుందామా అండి. అయితే దీనికి నేను ముందుగా ఒక 2 కప్పులన్నర శనగపిండి అయితే తీసుకున్నాను. గ్రాముల్లో అయితే 300 గ్రాములండి ఇది. అందులోనే ఒక ఆనియను సన్నని తరుగు, ఒక 50 గ్రాముల అల్లం ముక్కండి సన్నని తరుగు, ఒక 6 పచ్చిమిర్చి అండి సన్నని తరుగు, సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోరు, ఒక పావు టీ స్పూను వంట సోడా అండి, ఒక అర స్పూను సాల్టు, ఒక అర స్పూను వాము, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలపాలి. ఇవి ఒకేసారి వాటర్ పోయకూడదండి. కొంచెం కొంచెంగానే వాటర్ పోసి వాటర్ పోసి అప్పుడు చూసుకుంటా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండకూడదండి, అలానే మరీ పలసగా కూడా ఉండకూడదు. మనం బజ్జీ వేసుకుంటాం కదండి, మైసూర్ బజ్జీ, అలాగా కొంచెం పలసగా ఉండాలి, మరి అలానే గట్టిగా కూడా ఉండకూడదు. నేను పసుపు అయితే వేయడం మర్చిపోయానండి, లాస్ట్లో అయితే వేసాను. పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము. ఇదిగోండి కలుపుకున్న మిశ్రమం పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని చేతితో తీసి కొంచెం కొంచెం ఇలా వేసుకుందామండి. ఇవి ఇంతంతే వేయాలి, పెద్దయ్యే చిన్నవి అని ఏం కాదని మనకి ఏ షేప్లో కావాలితే ఏ సైజు కావాలితే ఆ సైజులో వేసుకోవచ్చు. చూసారా, దీనికి ఆయిల్ కూడా ఎక్కువేం వేయక్కర్లేదండి, కొంచెం ఆయిల్లోనే వేగిపోతాయి. ఈ పకోడీ వేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా అర నిమిషంలోనే వేగిపోతాయండి ఇవి. చూసారా, గరిటతో మనం కలపకుండానే అవే తేలిపోతాయండి ఆయిల్లోని, అంత ఈజీగా అయిపోతాయి ఈ మెత్తన పకోడీ. చూసారా, రెడీ అయిపోయినాయి. ఇందులో బియ్యం పిండి కన్నా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల, బియ్యం పిండి వేస్తే ఇంకా గట్టిదనం వస్తుందండి, కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పైన గుల్లగుల్లగా వచ్చి టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతాయి ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.